श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यक्कर्ता जगतां भक्ता समहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यक्कर्త ఎవరు కర్త? అందరినీ రక్షించే కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యక్కర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ రక్షించేవాడు ఎవరు? సంహర్త. మహాసాం నిధి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. యక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అందరికీ ఎప్పుడు ఒక చోటనకుండా ప్రపంచం మొత్తం కనబడేటువంటి సూర్య భగవానుడు. ఆయన వల్ల మనం అందరం బతుకుతున్నాం. మన ఇంట్లో ఏదైనా కొద్దిగా ద్రవ్యం తెచ్చుకుంటే ఒక నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే పుచ్చిపోతాయి, తింటారు మీరు. కానీ భగవంతుడు అనేవాడు 84 లక్షల జీవరాశులు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే, పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం, ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారిపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలల యొక్క వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. నేను వృశ్చిక రాశిని గురించి చెబితే బాగాలేదని చెబితే కొంతమంది బాధపడ్డారు.
తర్వాత ఈ రాశికి సప్తమంలో రవి బుధులు, గురువు అష్టమంలో పడ్డాడు, శుక్రుడు అష్టమంలో పడ్డాడు. మరి ఈ రాశి వాళ్ళకి ఏ పరిస్థితిలో కూడా మే నెలలో చెప్పాలంటే కుజుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు తప్పితే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి బుధుడు వల్ల కాస్త వ్యాపారం సాగుతుంది, శుక్రుడు వల్ల మరి అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కానీ భార్యకి ఇబ్బంది కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి సప్తమంలో రవి బుధులు ఉన్నారు, రవి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాడు. అష్టమంలో గురువు ఉన్నాడు. శని కానీ కుజుడు కానీ గురువు కానీ అష్టమంలో అంటే ప్రాణకంటకం అంటారు, ప్రాణం తీసినంత పని జరుగుతుంది. కాబట్టి ప్రాణం చాలా విశేషమైంది. ప్రాణం చాలా అందరి జీవరాశులకు కూడా, అన్ని జీవరాశులకు కూడా ప్రాణం ఒకటే. ఈ ప్రాణం ముఖ్యమైనది. ఈ ప్రాణం సరిగా లేకపోతే ఏ పని చేయలేడు. ఏమి లేదు, కింద చెమ్ము ఉంటుంది, అరే ఆ చెమ్ము తీయాలంటే నా ప్రాణం బాగాలేదు అంటాడు. ప్రాణం బాగాలేదు అని మనిషి బాగా కనపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒంగోలు చెమ్ములు తీసుకోలేడు మనకు అనిపిస్తుంది. వాడి ప్రాణం బాగాలేదంటే వాడి శరీరంలో ఎంత బాధ ఉందో తెలియదు. ప్రతివాడికి వస్తుంది ఇట్లాంటి సమయం. చూసేవాడు అంటాడు, బాగా ఎద్దులాగా ఉన్నావు కదరా, కాస్త చెంపిస్తే అరిగిపోతారా, ప్రాణం బాగాలేదంటావు అంటాడు. కానీ అవతల ప్రాణి యొక్క ఇబ్బందిని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాణి యొక్క ఇబ్బందిని ఎవరైతే కనుక్కుంటారో మనిషికి, జీవరాశికి ప్రాణాధారం చాలా విశేషమైంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే అర్ధాష్టమంలో రాహువు, దశమంలో కేతువు, పంచమంలో శని, మరి అష్టమ గురువు, వీళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. సప్తమంలో రవి, వీళ్ళంతా కూడా రకరకాలైన సమస్యలు. అవన్నీ కూడా ఇది అది నోటితో చెప్పకూడదు, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. అవి చెబితే ముందు ఏంటంటే చాలామంది అడుగుతారు, ఏమండి నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పమంటాడు. అసలు మరణం అనేది ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి. నువ్వు చేసే పనుల వల్ల మరణం పోతుంది. కాశీ వెళ్ళి 9 రాత్రులు నిద్ర చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది. మరి ఒక జన్మలోనే 3 జన్మలు అనుభవించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మరణం అనేది ఎట్లా ఉంటుందంటే నీవు చేసే పుణ్యం వల్ల వస్తుంది. కాశీ 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 అని 3 సార్లు స్మరిస్తే కాశీ వెళ్ళిన దానికంటే విపరీతమైన పుణ్యం వస్తుంది. కాబట్టి కొన్ని పాపాలు పోగొట్టుకుంటే మనిషికి 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి కష్టాలన్నిటికీ ఓర్చి బతికి బయటపడాలి. వాడికి జన్మ ఉంటే మళ్ళీ మంచి జన్మ వస్తుంది. లేకపోతే ఇంకా పుణ్యమైన పనులు చేస్తే భగవంతుడిలో ఐక్యమవుతాడు. కాబట్టి ఇప్పుడు కూడా పాప పుణ్యాలు సమ్మిళితమైనటువంటి జీవితం. అందులో అన్ని 33 కోట్ల జీవరాశులు ఉన్నాయి. దోమ దగ్గర నుంచి, దోమ సంగీతం పాడుతుంది చెవు దగ్గరికి వచ్చి. సంగీతం బాగా వచ్చిన విద్వాంసుడు ఎవరికీ సంగీతం చెప్పకుండా చస్తే దోమగా పుట్టి చెవు దగ్గర సంగీతం పాడతారట. అట్టా జన్మార్జితమైనటువంటి పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి. అన్నిట్లోకి విశేషమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మకి 2 కాళ్ళే ఇచ్చారు, పశువుకు 4 కాళ్ళు ఇచ్చారు, కానీ జ్ఞానం అవ్వలే. మరి ఈ జ్ఞానం కనుక మంచి అనేది చెడు అనేది ఏంటో తెలిసి నువ్వు చేసేటువంటి తప్పు ఆ పాపం 100 రెట్లు పెరిగి నిన్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా జాతకం అనేది చూసుకోవాలంటే శుభగ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి. ఈ శుభగ్రహాలు పుణ్యం వల్ల శుభగ్రహాలు ఉంటాయి, నీ పాపం వల్ల పాపగ్రహాలు ఉంటాయి. ఈ పాపగ్రహాల బాధలు
పోగొట్టుకోవాలి అంటే మరి దానికి తగిన ఉపశాంతి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవటం, దానికి తగిన శాంతి చేయించుకోవటం, ఆ ఫలితాన్ని పొందడం చాలా అవసరమై ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి చాలా కష్టదాయకంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఎటువంటి తొందరపాటు పనులు చేయొద్దు. కాదు, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఇబ్బంది లేదు, కానీ బయటికి పోతే ఈ వృశ్చిక రాశికి కోపాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కుజుడు బాగా కోపం వచ్చేటువంటి స్వభావం గలవాడు. కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా బలం. రవి, శని, గురువు, రాహు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేరు. మరి కుజుడు బాగుండటం చేత మీరు సొంత ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంది. మానవుడి జీవితంలో 4 భాగాలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. బాల్యంలో చదువు, యవ్వనంలో భార్య, కౌమారంలో ఇల్లు, వార్ధక్యంలో డబ్బులన్నా ఉండాలి, వయసులో పుట్టిన బిడ్డన్నా ఉండాలి. ఈ 4 రకాల జీవితాలు అనుభవించాలంటే మొదటి బాల్యంలో చదువు, యవ్వనంలో భార్య, వార్ధక్యంలో ఇల్లు వాకిలి ఉండాలి. మరి చివరి వృద్ధాప్యంలో మరి కౌమారం, వార్ధక్యం వచ్చేవాడికల్లా అన్నం పెట్టేవాడు కావాలి. ఈ 3 రకాలు కావాలంటే మొదటి నుంచే మనం మంచి పనులు చేయాలి. కాబట్టి రాశివాడు తప్పనిసరిగా మరి శని, రాహువు, మరి కేతువు, రవి ఈ 4 గ్రహాలు. గురువు కూడా బాగాలేడు. గురువు అష్టమంలో ఉన్నాడు, ప్రాణకంటకుడైనాడు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. దాని ఫలితం ఎట్లా ఉంటుందో దానికి ఏం చేయాలో చేయించుకోండి. మీకు అన్ని విధాలా ఈ మే నెల బాగుంటుంది. సరే, రెండవది వృశ్చిక రాశి జూన్ నెల ఫలితాలు చూద్దాం. జూన్ నెలకు వచ్చేవరకల్లా కుజుడు బాగున్నాడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు, రవి బాగాలేడు. మరి ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాడు. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యాధులుంటే పోవటానికి అవకాశం ఉంది. బుధుడు స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నటువంటి బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగటానికి అవకాశం ఉంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, వివాహంకారి వారికి వివాహం అవటానికి, మంచి భార్య రావటానికి అవకాశం ఉంది. రాహుకేతువుల వల్ల కాల సర్ప దోషం వల్ల జరగాల్సిన పనులు జరగకుండా ఆపటానికి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాబట్టి జాతకం చూపించుకోవడం అవసరం. మరి శని బాగాలేడు కాబట్టి, రవి బాగాలేడు కాబట్టి, సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని ఇద్దరు బాగాలేరు. ఇద్దరు గట్టివాళ్లే. సూర్యుడు ప్రత్యక్ష దైవం, శని మనం చేసిన పాపాలను అనుభవింపజేసేవాడు, మనం చేసిన పుణ్యానికి సుఖాన్ని ఇచ్చేవాడు కూడా శని. ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జూలై నెలలో బుధుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాలే బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు పడ్డాడు. ఆడవాళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు, మెన్సెస్ సరిగ్గా రాకపోవటం, కడుపులో నొప్పి రావటం, ఓవర్ బ్లీడింగ్ రావటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, గురువు వల్ల విద్య, ఉద్యోగం వస్తుంది, శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కానీ రాహు అర్ధాష్టమం, కేతువు బాగాలేడు, శని బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఈ 4 గ్రహాలు, 5వ గ్రహం రవి, ఈ 5 గ్రహాలు బాగాలేదు. బాగున్న వల్ల బుధుడు, గురువు, శుక్రుడు. బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్య, ఉద్యోగం, శుక్రుడు వల్ల వివాహం. ఇంతవరకు బాగుంది. మరి శని, రాహువు, కుజుడు సప్తమంలో ఉన్న కుజుడు వల్ల భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, భార్యకు అనారోగ్యం రావటం, ఇట్లాంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాడు కూడా ఉన్న గ్రహాలన్నింటిలో కూడా 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. అందువల్ల ఎక్కువ చెడు కనపడుతుంది. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.